అందరికీ స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చూడబోతున్నాం. ఇది మన జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలని చూసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. ఇదేదో థియరీ కాదు, మన అనుభవాన్ని నిజంగా మార్చగల ఒక ప్రాక్టికల్ మార్గం. మనలో చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదూ. ఏదో ఒక బలహీనత, దాన్ని జయించాలని ఎంతగానో ప్రయత్నిస్తాం. కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అదే చోట ఆగిపోతాం. ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది. ఒక రకమైన అలసట, నిరాశ, ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మాటలు ఒక యంగ్ ఫెలోవి కొన్ని సిగ్గుపడే అలవాట్లతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించి చివరికి ఓడిపోయి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సమస్య యొక్క మూలమెక్కడుందో సరిగ్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు మనం సమస్యని పరిష్కరించడానికి వెళ్లే దారే మన ఓటమికి అసలు కారణమవుతూ ఉంటుంది. అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన జవాబు నిజంగా ఆశ్చర్యపరిచింది. ఆయనేమన్నారంటే, సమస్య నీ ప్రయత్నంలో లేదు. అసలు సమస్య ఏంటో తెలుసా? నువ్వు నీ చెడ్డ అలవాట్లను నీ సొంత బలంతో అణిచివేయాలని చూస్తున్నావు. అది మనుషులుగా మనం చేసే ప్రయత్నం. కాని ఆధ్యాత్మిక పోరాటంలో ఆ పద్ధతి ఎప్పటికీ ఫెయిల్ అవుతుంది. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి భూసంబంధమైన దృష్టి, అంటే మన సొంత శక్తితో పాపాన్ని జయించాలని చూడటం. రెండోది పరలోక సంబంధమైన దృష్టి, అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన విజయంలో నిలబడి జీవించడం. ఈ రెండిటి మధ్య తేడా ఓటమికి విజయానికి మధ్య ఉన్నంత పెద్దది. ఇప్పుడు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సత్యం వైపు వెళ్దాం. ఇది మనల్ని ప్రయత్నించడం అనే స్టేజ్ నుంచి ఉండడం అనే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఇది మన స్పిరిచువల్ రియాలిటీలో మొదటి భాగం. అంటే ఏంటంటే, మనల్ని ఇబ్బంది పెట్టే మన పాత స్వభావం ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్రీస్తుతో పాటు శిలువ మీద ముగించబడింది. అది ఇక లేదు, దాని కథ అయిపోయింది. ఇది రెండో భాగం. పాతది పోయిన తర్వాత దేవుడు మనకు ఒక సరికొత్త జీవాన్నిచ్చారు. మనమిప్పుడు పాత మనుషులం కాదు, క్రీస్తులో ఒక కొత్త సృష్టిగా మళ్లీ లేపబడ్డాం. ఇక ఇది మూడోది, ఇంకా అత్యంత శక్తివంతమైన నిజం. ఇప్పుడు ఒక విశ్వాసిగా మన పొజిషన్ భూమ్మీద పోరాటం కాదు, పరలోకంలో క్రీస్తుతో పాటు అధికారంలో, విశ్రాంతిలో కూర్చోవడం. మన సమస్యల మధ్యలో మనం లేము, వాటికంటే ఎంతో ఎత్తులో ఉన్నాం. సో క్రీస్తుతో కూర్చుని ఉండటం అంటే భవిష్యత్తులో మనం సాధించాల్సిన ఒక గోల్ కాదు. అది ఇప్పుడే, ఈ క్షణంలో మన స్పిరిచువల్ అడ్రెస్, మన రియాలిటీ. ఇది మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన పొజిషన్ కాదు, విశ్రాంతి తీసుకుంటూ అధికారంతో జీవించాల్సిన పొజిషన్ అన్నమాట. ఓకే, ఈ సత్యం వినడానికి చాలా బావుంది కదా. మరి దీన్ని మన డైలీ లైఫ్లో, మన స్ట్రగల్స్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఈ స్పిరిచువల్ డిక్లరేషన్ని మన అనుభవంలోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది మనం అనుకున్నంత కష్టమేం కాదు. స్టెప్ 1, మన సొంత బలంతో ఫైట్ చేయడం పూర్తిగా ఆపేయాలి. స్టెప్ 2, యుద్ధం ఆల్రెడీ గెలిచేశాం అనే సత్యంలో రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. స్టెప్ 3, మనకున్న ఉన్నతమైన స్థానానికి తగినట్టుగా అధికారంతో నిండిన మాటలు మాట్లాడటం మొదలుపెట్టాలి. సో అసలు మార్పు ఇక్కడే ఉంది. ఒక సమస్యగాని, ఒక బలహీనతగాని ఎదురైనప్పుడు దాంతో కుస్తీ పట్టడానికి బదులుగా ఒక అడుగు వెనక్కి వేసి క్రీస్తులో మనకున్న ఉన్నతమైన స్థానంలో విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమస్య ఆల్రెడీ మన కాళ్ల కింద ఓడించబడిందని గుర్తించాలి. మనం ఇలా రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మన తరపున ఎలా పనిచేస్తారో మనమే చూస్తాం. ఇంతకీ ఆ యంగ్ ఫెలో కథ ఏమైందో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత అదే దైవజనుడు ఆ టౌన్కి మళ్లీ వెళ్ళినప్పుడు ఒక ప్రకాశవంతమైన మొహంతో ఒక రాకుమారుడులా గంభీరంగా నడుస్తున్న ఒక యువకుణ్ణి చూశారు. అతనెవరో కాదు, ఒకప్పుడు తన బలహీనతలతో నలిగిపోయి సహాయం కోరిన అదే కుర్రాడు. ఇది మనకొక అద్భుతమైన సత్యాన్ని క్లియర్గా చూపిస్తోంది. అతను తన సమస్యలని జయించడానికి ఇంకా ఎక్కువగా కష్టపడలేదు. దానికి బదులుగా క్రీస్తులో తన నిజమైన గుర్తింపు ఏంటో, తన ఉన్నతమైన స్థానమేంటో అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్యల కంటే పైకి ఎదిగిపోయాడు. అసలు విజయం ప్రయత్నం పెంచడం వల్ల రాలేదు, తన ఐడెంటిటీని మార్చుకోవడం వల్ల వచ్చింది. ఇక ఈ విశ్లేషణ చివరికి వచ్చేస్తున్నాం. ఈ సందేశం పట్ల స్పందనను తెలుసుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను.
ఈ సందేశం మిమ్మల్ని తాకినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అది ఇలాంటి సందేశం అవసరమైన ఇంకొంతమందికి చేరడానికి హెల్ప్ అవుతుంది. ఈ మాటలు ఎవరికైనా ఉపయోగపడతాయి, వారిని బలపరుస్తాయి అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈ విషయంపై మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి. వాటిని చదవడం నాకు చాలా ఇష్టం. చివరగా నాదొక చిన్న మనవి. మీ ప్రార్థనలు నాకు చాలా ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. దయచేసి మీ ప్రార్థనలలో నన్ను ఒక్క క్షణం గుర్తు చేసుకోగలిగితే మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను. చూసినందుకు ధన్యవాదాలు.